మల్లొక రెడ్డి గారిని రిటైర్డ్ ఐఏఎస్ చంద్రారెడ్డి గారిని తీసుకొచ్చి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రెండేళ్ళు పదవీ కాలానికి నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయిన రెడ్లు ఎవరైతే ఉన్నారో మీకు తెలుస్తుందో లేదో మీరు దరఖాస్తు పెట్టుకొని ఆడ మొత్తం రెడ్లకే ఇస్తారు. ఈ బీసీలలో ఎవడు పనికిరాడు వాళ్ళకి. ఈ రెడ్డి ప్రభుత్వం కాబట్టి రెడ్డి ప్రభుత్వం రిటైర్ అయి ముసలోళ్ళు అయినటువంటి రెడ్లను కూడా తీసుకొచ్చి మళ్ళీ నియామకాలు చేపడతా ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు, ఈ ప్రభుత్వం పోతున్న పోకడలు, ఈ ప్రభుత్వం పోతున్నటువంటి రెడ్డి పరిపాలన ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అంతముందే రోజు దగ్గరలోనే ఉంది. 2028 చివరిగా మీ రాజ్యానికి మీ అగ్రకుల ఏదైతే మీ పరిపాలన ఉందో దీనికి చరమగీతం పాడబోతా ఉన్నాం. బీసీలు 2028లో అధికారంలోకి రాబోతా ఉన్నాం. ఇవాళ బీసీలు అందరం ఒక్కటై ఇవాళ నినదిస్తున్నటువంటి సందర్భంలో గతంలో అంటే విడిపోయి ఉండేటోళ్ళం. ఇవాళ బీసీలం అంతా కూడా మంచో చెడుకో మావోడే కదా అనేటువంటి చర్చ తీసుకొచ్చుకున్నాం. కాబట్టి ఇవాళ బీసీల ఐక్యమత్యం అంతా మీ పార్టీలను పాతాళానికి తొక్కేటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయి. సో దానికి సమరశంఖం పూరించబోతా ఉన్నాం జూలై 5 తారీఖున భువనగిరి సభా వేదికగా. సో కాబట్టి బీసీ సోదరులారా అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మరొకసారి ఆహ్వానిస్తా ఉన్నా. ఇక వార్తలు మన సుదర్శన్ అందిస్తారు. ఇక్కడ నేను మైకే పెట్టుకోలేదా? ఉందేనా? 2 ఉంది.